నమస్తే అండి. నమస్తే. వైష్ణవి హత్య మనం మాట్లాడుకున్నాం. గర్భవతి అని కూడా చూడకుండా దుర్మార్గంగా మూర్ఖుడు ఆమెను చంపేశాడు. ఆ రెండు మాటలు కూడా చాలా చిన్న మాటలేమో. అవును. చంపేసిన తర్వాత జైలు తీసుకెళ్లారు, ఉన్నాడు. ఆ తర్వాత అబ్బాయి తిండి తినడం మానేశాడంట. పోలీసులు చెప్పిన మాట వినలేదట. కొలాప్స్ అయిపోయాడు. ఇప్పుడు హాస్పిటలైజ్డ్ ఐసీయూలో ఉన్నారు. ఇప్పటికీ కూడా పశ్చాత్తాపం అయితే ఆ అబ్బాయిలో కనిపించట్లేదు అనేది వార్త. కట్నం అడిగాను, లేదన్నారు, చంపేశాను, ఇట్లాగే చెప్తున్నాడు. ఏంటి మరి ఇప్పుడు ఒంట్లో బాగాలేదు, హాస్పిటలైజ్డ్ అయిపోయాడు అతను. దీనివల్ల ఏవైనా శిక్షలు అట్లాగా ఏమైనా ఉంటుందా? అసలు ఏం చెప్తుంది? అంత సినిమా లేదండి. ఎలా దారిలోకి వస్తారు మన ఇలా మొండిగా బిహేవ్ చేస్తే? శిక్ష పడే టైంకి శిక్ష పడుతుంది, జైలుకి వెళ్ళాల్సిందే. అతని యావజ్జీవ శిక్ష నుంచి అయితే తప్పించుకోలేడు. ఎందుకంటే అతనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు. లొంగిపోయినంత మాత్రాన అమెరికా లాంటి దేశాల్లో నేనే చేశాను అని చెప్తే అక్కడ కొంచెం శిక్షలు తక్కువ ఉంటాయి. మనకి మొదటిసారిగా ఎప్పుడు తెలిసిందంటే ఎఫ్స్టీన్ ఫైల్స్ వచ్చినాయి కదా. అతను మొదటిసారి పట్టుబడినప్పుడు నేను తప్పు చేశాను అని చెప్పి ఒప్పుకుని నేను పశ్చాత్తాపడుతున్నాను అని చెప్పి శిక్షను తగ్గించుకుని బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అవే పనులు చేసి రెండోసారి మళ్ళీ జైలుకి వెళ్ళాడు. దీనిలో చాలామంది పెద్దలు ఉన్నారు కాబట్టి వాళ్ళే అతన్ని జైల్లోనే తుదముట్టించారు. అలా అమెరికాలో ఉంది ఆ అవకాశం. నేనే చేశాను అని చెప్తే పశ్చాత్తాపడితే శిక్ష తగ్గించే అవకాశం ఉంది. కానీ ఇక్కడ అలాంటి అవకాశం అయితే లేదమ్మా భారతదేశంలో. మనకి ఏ అవకాశం ఉంది అని అంటే జైలులో సత్ప్రవర్తన ఉంటే శిక్షా కాలం తగ్గుతుంది తప్పితే అంత సినిమా లేదు. అందుకని అతను అలాంటి భ్రమలే ఉన్నా, లాయర్లే ఉన్నా కల్పిస్తే గనక అది వాళ్ళ కర్మ. ఇప్పుడు అసలు ఇతను ఎవరైతే ఉన్నాడో, ఈ వైష్ణవి భర్త ఎవరైతే ఉన్నాడో, అతను ఆద్యంతము అతనిది ఒక ప్రమాదకరమైన ధోరణి ఉన్న మనస్తత్వం. అది కనిపెట్టడంలో వైష్ణవి అంటే చిన్నపిల్ల, ఆ పిల్లకి అంత అవగాహన లేదు. వైష్ణవి తల్లిదండ్రులది కూడా చాలా తప్పు ఉంది ఇక్కడ. అలాగే ఈ కుర్రాడి తల్లిదండ్రులది కూడా తప్పు ఉంది. వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. కరెక్టే. యాక్సెప్ట్ చేయనప్పుడు చేయనట్టు ఉండాలి. యాక్సెప్ట్ చేయనప్పుడు మా ఇంటికి రాకండి, మాతో ఉండకండి, మీ చావు మీరు చావండి, మీకు మాకు సంబంధం లేదని చెప్పి మీకు తిలోదకాలు ఇచ్చేసామని చెప్పి వాళ్ళ దోవన వాళ్ళు ఉండొచ్చు, తప్పులేదు. కానీ ఆమె ఎందుకంత హింసించింది? ఆడియో రికార్డ్స్ దొరికినాయి కదా, ఆమెను కూడా అరెస్ట్ చేశారు కదా. మరి వాళ్ళే నీకు ఇంకో పెళ్లి చేత్తం వదిలేసి వచ్చే కట్నం వస్తుంది అన్నారంట. అసలు మహిళలు, ఆమె కూడా ఒక ఆడది, గర్భిణి, అలా ఎలా చెప్తారండి? ఇప్పుడు వాళ్ళు ఎలా అన్నా చెప్పనివ్వండి, వీడు నాకు ఈ అమ్మాయి లేకపోతే నేను బతకను అని చెప్పి ఆత్మహత్య ప్రయత్నం చేసి మరీ పెళ్లి చేసుకున్నాడు కదా. ఇతనికి కదా బాధ్యత ఉండాలి. వాళ్ళ అమ్మ నాన్న సంగతి తర్వాత మాట్లాడాలి. 1 year కూడా కాలేదండి పెళ్ళయి. 8 నెలలు. అలా మారిపోతుందా మనసు? అసలు వాడు ఆ అమ్మాయిని కావాలనుకున్నాడు అంతే. ఆ అమ్మాయి వెనక ఎంతో కొంత ఆస్తిపాస్తులు ఉన్నాయి. పైగా అమ్మాయి వీడియోస్ చేస్తోంది, డబ్బులు వస్తాయి, చూడ్డానికి బాగుంది. వాడి క్యాలిక్యులేషన్స్ వాడికి ఉన్నాయి. అయితే ఆ అమ్మాయిని బెదిరించి, బ్లాక్మెయిల్ చేసి, వెంటబడి, వేధించి పెళ్లి చేసుకున్నాడు. ఈ ప్రాసెస్లో ఈ అమ్మాయి తల్లిదండ్రులు తప్పని అంటాను నేను. ఎందుకంటే అసలు మైనర్ అమ్మాయి, వీడు వెంటబడే టైంకి అమ్మాయి మైనరు, ఒక మైనర్ వెంట వీడు పడుతూ ఉంటే అసలు ఈ తల్లిదండ్రులు ఎందుకు అతని మీద కేసు పెట్టలేదు? కేసు పెట్టుంటే ఈ దరిద్రం అందరితోనే వదిలిపోయి ఉండేది. కనీసం ఈ అమ్మాయి ఇప్పుడు బతికుండేది. అసలు మనకి చట్టాలు తెలియవా? లేదు అనుకుంటే చట్టాల దారి చట్టాలది, మన దారి మంది అనుకుంటారా? అర్థం కాదు. ఇంకొంతమంది ఏమంటున్నారంటే అసలు పెళ్ళి కూడా మైనర్గా ఉన్నప్పుడు జరిగింది అని మాట్లాడుతున్నారు కొంతమంది. అందులో వాస్తవం ఎంతో మనకు తెలియదు. అయినా ఆశ్చర్యపోవక్కర్లే, జరిగినా ఆశ్చర్యపోవక్కర్లా. ఎందుకంటే అసలు వీళ్ళకి చట్టాలను గౌరవించే మనుషులే అయితే గనక అసలు ఈ పిల్లాడు అసలు మైనర్ వెంట పడకూడదు, మైనర్ వెంట పడితే ఇలాంటి శిక్షలు ఉంటాయి,
ఎందుకు ఫోక్స్ పెట్టచ్చు కదా వాళ్ళపైన? అవును, పెట్టొచ్చు. ఇప్పుడు ఆ అవగాహన వాళ్ళకి లేదు అనుకుందాం, పోనీ చట్టాల పట్ల అవగాహన లేకపోవచ్చు, అసలు చిన్నపిల్లకి వెంట పడటం ఏంటి వీడు అని మీ పిల్లని మీరు రక్షించుకోవాల్సిన అవసరం లేదా? మీరు కదా సంరక్షకులు. ఆ పిల్లకి 18 ఏళ్ళు వచ్చే వరకు మీ తల్లిదండ్రులు కదా గార్డియన్స్. మీ బాధ్యత ఏమైంది అసలు? వాడేదో వచ్చేసాడు, చచ్చిపోతానని బెదిరించాడు అంటే ఎంత ప్రేమ ఉంటే చచ్చిపోవటానికి సిద్ధపడతాడు, ఇట్లాంటి చచ్చుపుచ్చు సినిమా డైలాగులన్నిటితోటి ఆ అమ్మాయి జీవితాన్ని బలి చేశారు. ఆ అమ్మాయి పెద్దగా ఇష్టపడింది లేదు అతన్ని. ఇంట్లో వాళ్ళు వాడంత ఇష్టపడుతున్నాడు అని చెప్పి పెళ్ళి అయితే చేశారు. పెళ్లి చేసిన దగ్గర నుంచి ఈ అమ్మాయికి ఈమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరు, యూట్యూబ్లో వీడియోలు చేస్తుంది, షార్ట్స్ చేస్తుంది, అలాగే రీల్స్ చేస్తుంది. అంతవరకు బాగానే ఉంది. ఈ రీల్స్, ఈ షార్ట్స్ ఇవన్నీ చేయటానికి చదువు అక్కర్లే. కాస్త కోస్తో ఓ మాదిరిగా మనిషి బాగుండి రీల్స్ చేయగలిగే తెలివితేటలుంటే ఇన్ఫ్లుయెన్సర్లు అయిపోతారు. అది ఏ ఇన్ఫ్లుయెన్సర్ అని నన్ను అడగండి. అది గుడ్ ఇన్ఫ్లుయెన్సా, బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సా, లేకపోతే పనికి రాని ఇన్ఫ్లుయెన్సా, పనికొచ్చే ఇన్ఫ్లుయెన్స్ అని నన్ను అడగొద్దు. ఇప్పుడు కదండి ఇన్ని అర్థాలు వచ్చాయి. ఇంతకుముందు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఏదైనా ఒక వర్గాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు, కేవలం మంచి మార్గం. అది చదువుకోమనో లేకపోతే మంచి బుద్ధి కలిగి ఉండమనో, లేకపోతే అవగాహన పెంచుకోమనో, తెలివితేటలు నేర్చుకోండనో, లేకపోతే నాలెడ్జ్ని పెంచుకోమని చెప్పే ఇన్ఫ్లుయెన్సర్లను చూసాం. కానీ ఇలా పని పాట లేని రీల్స్, షార్ట్స్ తీసే ఇన్ఫ్లుయెన్సర్లు అసలు వీళ్ళ ఇన్ఫ్లుయెన్సర్స్ అనకూడదు. కొంతమందిని చూస్తే నాకు అనిపిస్తుంది, అమ్మో మనం అసలు ఎందుకున్నామా ఇటువైపు అని ఈ ఫీల్డ్లో ఉన్నందుకు. కానీ ఒకటి, మనము షార్ట్స్, రీల్స్ అవి మనం చెయ్యట్లేదు, ఆ విధమైన మనకి ఆ విధమైన పేరు ప్రఖ్యాతులు రావాలని కూడా మనం అనుకోవట్లేదు. కానీ అసలు ఈ అమ్మాయి దాదాపు ఒక 2 సంవత్సరాల నుంచినో 3 సంవత్సరాల నుంచినో రీల్స్ చేస్తుంది, యాక్టివ్గా ఉండింది సోషల్ మీడియాలో. ఇంత చిన్న అమ్మాయి చదువు ఏమైంది? అసలు ఈ అమ్మాయి ఇలా వీడియోలు చేస్తూ ఉంటే అసలు ఈ వీడియోలు మనకి ఎంతవరకు ఉపయోగపడతాయి? ఇది మనకి స్థిరమైన వ్యవహారమా? చదువు కదా మనకు ముఖ్యమని చెప్పని తల్లిదండ్రులు వాళ్ళు మరి అలానే చేయలేని వాళ్ళు అమ్మాయి వెంట ఒక అబ్బాయి పడుతుంటే మనం చట్టం దృష్టికి తీసుకెళ్లాలని మాత్రం వాళ్ళకి ఏం తెలుస్తుంది? తల్లిదండ్రులు కూడా ఈజీ మనీకి అలవాటు పడ్డారు. ఈ అమ్మాయి షార్ట్స్, రీల్స్ ఇవన్నీ చేస్తుంటే దీనివల్ల ఏం జరిగింది? వాళ్ళ చూసుకుంటే వాడెవడో వచ్చి నేను సస్తాను బతుకుతాను అంటే వాడేం బాగోడు. సరే చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఇప్పుడు చచ్చినోడి కళ్ళు చారడు అంటారు, కానీ నేను ఒప్పుకోను. ఈ పిల్ల కూడా వాళ్ళ ఇంట్లో జరిగే విషయాలు సోషల్ మీడియాలో పెట్టడం కూడా తప్పు, చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి చనిపోయింది కాబట్టి మనం అమ్మాయి తప్పులు ఎన్నకూడదు అని అనుకోవటం కరెక్ట్ కాదు. ఎవరైనా ఈ విషయంలో సోషల్ మీడియాని ఒక ఆయుధంగా, వ్యక్తిగత జీవితానికి పరిష్కార మార్గంగా మటుకు సోషల్ మీడియాని చూడొద్దు. సోషల్ మీడియా మనకి ఏదైనా సమాచారం ఇస్తుంది, వినోదాన్ని కలిగిస్తుంది, లేకపోతే పోస్కోలు కబుర్లకి సోషల్ మీడియా పనికొస్తుంది తప్పితే మన జీవితాలను సరిదిద్దుతుంది అనే భ్రమ మట్టుకు పెట్టుకోకండి. మన ఇళ్లల్లో జరిగే ప్రతి విషయాన్ని మనం సోషల్ మీడియాలో పెడితే మన బతుకు బజారు పాలు అవ్వటం తప్పితే, నడి రోడ్డు మీద క్రాస్ రోడ్స్లో ఉండటం తప్పితే ప్రయోజనం ఏమీ ఉండదు. ఇప్పుడు అతనికి వేరే అమ్మాయి ఎవరో ఫ్రెండ్ ఉంది అని ఈ అమ్మాయికి అనిపించింది, అది కూడా వీడియో చేసి పెట్టేసింది. ఇది కరెక్ట్ కాదు. దాన్ని పరిష్కారం చేసుకోవడానికి వేరే మార్గం ఉంది. నిజంగా నీకు అనిపిస్తే గనక నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళు. నా భర్త నాతో సరిగా ఉండకుండా వేరే అమ్మాయితో మాట్లాడుతున్నాడు, వేరే అమ్మాయితో రిలేషన్షిప్లో ఉన్నాడు, దీనివల్ల నా భారీగా నా హక్కులు హరించబడుతున్నాయని చెప్పి నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళు. లేదు అనుకుంటే పెద్ద మనుషుల్లో పెట్టి పంచాయతీ పెట్టు. ఇది కాదు అనుకుంటే నీ అత్తమామ వాళ్ళు ఎలాగూ నువ్వు వదిలిపోవాలని చూస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర పని జరగదు అనుకోండి. కానీ నీకు ఎన్నో మార్గాలు ఉండగా అసలు సోషల్ మీడియాలో పెట్టడం ఎంతవరకు కరెక్టు? అసలు ఇప్పుడు ఈ అమ్మాయికి ఏం తెలిసిన షార్ట్స్ తీస్తుంది? ఈ అమ్మాయికి ఉన్న జ్ఞానం ఏంటి, పరిజ్ఞానం ఏంటి? ఇవన్నీ చూస్తే మనకేమనిపిస్తుంది అంటే ఏదో ఒక ఫ్యాషన్ డాల్ లాగా
ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు రైమ్స్ అప్పచెప్పినట్టు ఆ అమ్మాయి రీల్స్ చేసింది తప్పితే ఆ అమ్మాయి జీవితంలో తప్పటడుగులు ఎప్పుడో పడిపోయినాయి. ఇవాళ చూస్తే వీడి చేతిలో హతమైపోయింది. ఏది ఏమైనప్పటికీ ఎవరన్నా ఇలాంటి పిచ్చి తెలివితేటలు, అంటే వీడు తిండి తినకుండా శ్రావణి లేని జీవితం నా జీవితం ఏంటి అని, లేదు అనుకుంటే బాధ్యతారాహిత్యంగా కట్నం అడిగాను, కట్నం ఇవ్వలేదు కాబట్టి చంపేశాను అనటము, ఇవన్నీ కూడా వాడి అదుపు లేని మనస్తత్వాన్ని తెలియజేస్తున్నాయి. ఇక్కడ మనం అది అర్థం చేసుకోవాలి. వాడి మెంటల్ మేకప్ సరిగా లేదు, వాడి ఎమోషనల్ బ్యాలెన్స్ సరిగా లేదు, వాడు భావోద్వేగాల పరంగా వాడు చాలా వీక్గా ఉన్నాడు. అట్లాంటి వాళ్ళ పక్కన ఎవరన్నా ఉండనివ్వండి, వాళ్ళకి ప్రమాదమే. అందుకని ఇట్లాంటి పిల్లల్ని తల్లిదండ్రులు కూడా గమనించుకోవాలి. అందుకే తల్లిదండ్రుల తప్పు కూడా ఉంది అనింది. వాడు ఈ అమ్మాయిని నేను చచ్చిపోతాను అని బెదిరించి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా అని బ్లాక్మెయిల్ చేసిన మెంటాలిటీ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర చేసి చూపించుండడా? ఎంతమంది అబ్బాయిలు మాకు బైక్ కొనివ్వకపోతే మేము అన్నం తినము, మాకు సెల్ ఫోన్ కొనివ్వకపోతే మేము అన్నం తినము, ఇట్లా బెదిరిస్తున్నారు చూసారా? ఇవన్నీ కూడా తల్లిదండ్రులు గమనించండి. మీ పిల్లలు సరిగా లేరు అని అర్థం. ఈ సరిగా లేని పిల్లలు మేజర్లు అయిపోయిన తర్వాత పని పాట లేకుండా బలాదూరు తిరుగుతా ఓ బైకో ఓ ఫోనో వేసుకొని ఇలా ఆడపిల్లల్ని వెంటబడి పెళ్ళిళ్ళు చేసుకొని, పిల్లలకు బైక్లు ఎందుకు, బైక్ ఇవ్వకపోతే మేము అన్నం తింటాం మానేస్తారు, అన్నం తింటాం మానేసేసి బ్లాక్మెయిల్ చేస్తారు తల్లిదండ్రుల్ని. ఇవాళ ఈ జనరేషన్ అబ్బాయిలు దాదాపు 70% అబ్బాయిలతోటి తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో. ఇది పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు బాగున్న తల్లిదండ్రుల గురించి కాదు నేను మాట్లాడేది, బాగలేని తల్లిదండ్రుల గురించి. ఇప్పుడు బాగున్న తల్లిదండ్రులు బైక్ ఇచ్చారా, కారు ఇచ్చారా, ఏం సచ్చారో అది వేరు విషయం. కానీ కూలీనాలీ చేసుకునే తల్లిదండ్రులు, వాచ్మెన్లు పిల్లలు, సెక్యూరిటీ గార్డుల పిల్లలు, వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు కూడా ఇవాళ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మాకో బైక్ కావాలి, మాకో ఫోన్ కావాలి, స్మార్ట్ ఫోన్ కావాలి, అది ఇది కాదు అనుకుంటే యాపిల్ ఫోన్లు కూడా కావాలి అనే పరిస్థితిలోకి ఇవాళ యూత్ వెళ్ళిపోతున్నారు. ఈ జాడ్యాలు పోనప్పుడు ఇలా బ్లాక్మెయిలింగ్ మెంటాలిటీ ఉంటుంది. ఇలాంటి బ్లాక్మెయిలింగ్ మెంటాలిటీ ఉంటే ఇట్లాంటి శ్రావణీలు చేస్తారు, వైష్ణవీలు చేస్తారు. అందుకని వీడు ఏదైనా నాటకం వేసి నేను చచ్చిపోతాను అన్నంత మాత్రాన వాడికి శిక్ష తగ్గుద్ది అని మటుకు ఎవరో భ్రమపడకండి. ఇది ఫాస్ట్ ట్రాక్ కోర్టులో చాలా ఫాస్ట్గా వీడికి శిక్ష పడాలి, అది మనం మాట్లాడుకోవాలి. థ్యాంక్ యూ అండి.